రైట్ వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అయితే బుధవారం వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐని ఆదేశించింది. ఇక తుది తీర్పు 31న ప్రకటించనుంది. దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ న్యూస్ రూమ్ నుంచి అందుబాటులో ఉన్నారు. శర్మ, ఒకవైపు తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి అంశం, మరొక వైపు సిబిఐ ఎక్కడి నుంచి వస్తుంది, ఎటు నుంచి అతన్ని అరెస్టు చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడుతుందనేటువంటి ఒక ఆందోళన. ఈ రెండు ఆందోళనల మధ్య ఇవాళ హైకోర్టు ఒక ఊరటనిచ్చిందని చెప్పాలి. అవినాష్ రెడ్డికి బుధవారం నాడు తీర్పు వెల్లడిస్తుంది కాబట్టి అప్పటి వరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవద్దు అతని పైన అంటూ సిబిఐకి స్పష్టమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులు అన్నది జారీ చేసింది. కాబట్టి మరి బుధవారం వరకు అతడికి ఇబ్బంది లేదు. మరి బుధవారం నాడు తీర్పు ఏ రకంగా ఉంటుందనేటువంటిది మనం చూడాల్సి ఉంది. మరి ఆ తీర్పు అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా అనేటువంటిది అన్నది బుధవారం నాడు తేలేటువంటి అంశం. నిన్న ఇవాళ జరిగినటువంటి వాదనలకు సంబంధించి ఇవాళ సిబిఐ వాదనలు చాలా వాడివేడిగా జరిగాయి. అటు సిబిఐ వాదనలు జరుగుతున్నటువంటి సందర్భంలో అవినాష్ రెడ్డి తరపు లాయర్ మధ్యలో జోక్యం చేసుకుంటూ విభేదించారు, అనేక ప్రశ్నలు వేశారు. కానీ సిబిఐ దానికి సమాధానాలు ఇవ్వలేకపోయింది. మధ్యలో హైకోర్టు కూడా కొన్ని ప్రశ్నలు వేసింది. విచారణకు సంబంధించి ఏ రకంగా దర్యాప్తు జరుపుతున్నారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటని అనేక మార్లు ప్రశ్నించినటువంటి హైకోర్టుకు మాత్రం సిబిఐ సమాధానాలు ఇవ్వలేకపోయింది. కానీ ఆధారాలు తాము కోర్టుకు సమర్పిస్తామని చెప్పింది. ఇప్పుడైతే దీనికి సంబంధించి తమ దగ్గర కొన్ని డాక్యుమెంట్లు అన్నవి లేవు కాబట్టి ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సిట్ ఏవైతే గతంలో దర్యాప్తు చేసిందో సిట్టు సేకరించినటువంటి సమాచారం ఇప్పుడు అవినాష్ రెడ్డికి గనక వెళితే, అవినాష్ రెడ్డి గనక తెలిస్తే ఈ కేసును ప్రభావితం చేసేటువంటి అంశం ఉంది, ఈ కేసు తప్పుదారి వెళ్ళేటువంటి అంశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఆ డాక్యుమెంట్లు అన్నవి నేరుగా కోర్టుకు మాత్రమే సమర్పిస్తామని చెప్పింది. కానీ ఇక్కడే హైకోర్టు జోక్యం చేసుకుంది. క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం ఏ డాక్యుమెంట్లు అయితే ఉంటాయో అవి ఖచ్చితంగా ఆ పిటిషనర్కు ఇవ్వాల్సిందే. పిటిషనర్ ఆ డాక్యుమెంట్లు చూసి దానికి సంబంధించి మళ్ళీ వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఒకవేళ అతనికి ఈ కోర్టులో గనక వ్యతిరేకంగా వస్తే పై కోర్టుకు వెళ్ళేటువంటి సందర్భంలో ఆ డాక్యుమెంట్లన్నీ ఉపయోగపడతాయనేటువంటి వ్యాఖ్య చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి కోర్టుకు సమర్పించడంతో పాటు పిటిషనర్ కూడా ఇవ్వాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ఇక కేసు విషయానికి వస్తే ఆ రోజు వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఏం జరిగింది, ఆ రోజు అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డి ఇంటికి ఏ సందర్భంలో ఏ టైంలో వచ్చాడు, ఎవరు అతనికి సమాచారం ఇచ్చారు, నిజంగా స్టేట్మెంట్లు ఏవైతే విట్నెస్లు చెప్పినటువంటి స్టేట్మెంట్ల ప్రకారం నిజంగా అతడు అక్కడ ఉన్నాడా, లేదంటే సిబిఐ సేకరించినటువంటి సమాచారం ఆధారంగా చెప్తున్నటువంటి వాస్తవాలకు ఏంటి తేడా, ఏ రకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున వాదనలు జరిగినటువంటి సందర్భం. ఇక ఆ రోజు వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు రాత్రి అంటే 1 గంట నుంచి 4 గంటల పాటు అతని మొబైల్ యాక్టివ్గా ఉంది. వాట్సాప్ కాలింగ్ కానీ వాట్సాప్ చాటింగ్ కానీ యాక్టివ్గా ఉంది. కాబట్టి మరి అతడు ఎవరితో మాట్లాడాడనేటువంటి విషయానికి సంబంధించి ఇంకా విచారణ జరపాలి. ఇప్పటికే అనేక సందర్భాల్లో నోటీసులు ఇచ్చినా ఏదో ఒక సాకు చెప్పి అవినాష్ రెడ్డి తప్పించుకుంటున్నాడనేటువంటి వాదనలు సిబిఐ చేస్తున్నటువంటి సందర్భంలోనే హైకోర్టు జోక్యం చేసుకుంది. మరి 2 ఏళ్ల క్రితమే ఈ కేసు కుట్ర ఉంది అనేటువంటి వాదన ఒకటి చెప్తున్నారు. ఈ కేసులో కుట్రదారుడుగా అవినాష్ రెడ్డిని భావిస్తున్నారు. 2 ఏళ్ల క్రితే ఈ కుట్రకు సంబంధించి కానీ అవినాష్ రెడ్డి పాత్రకు సంబంధించి కానీ మీరు అనుమానిస్తున్న సందర్భంలో ఎందుకు ఆ కోణంలో మీరు దర్యాప్తు జరపలేదు, ఎందుకు అవినాష్ రెడ్డి ఫోన్ను మీరు సీజ్ చేయలేదు, ఎందుకు వాట్సాప్ చాటింగ్ కానీ వాట్సాప్ కాల్స్కి కానీ యాక్టివ్గా ఉన్నాయని మీరు చెప్తున్నారు, దానికి సంబంధించి టెక్నికల్గా ఎందుకు ఎవిడెన్స్ మీరు కలెక్ట్ చేయలేదు, మరి దీనికి సంబంధించి ఈ రకంగా దర్యాప్తు జరపకుండా కేవలం చెబితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపకపోతే కనుక ఎట్లా కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుందనేటువంటి అంశాన్ని కోర్టు ప్రశ్నించినటువంటి అంశం. దీనికి వాళ్ళు స్పష్టమైనటువంటి సమాధానాలు ఇవ్వలేకపోయారు. ఒకటి, ఆ రోజు ఎవరితో అతను మాట్లాడాడు, ఎవరితో చాటింగ్ చేశాడు అనేటువంటి దానికి సంబంధించి సమాధానం ఇవ్వలేకపోయారు. ఆ దశలోనే కోర్టు జోక్యం చేసుకొని మరి A1 నిందితుడిగా ఉన్న గంగిరెడ్డితో మాట్లాడా, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి గంగిరెడ్డితో మాట్లాడా లేకుంటే వేరే వ్యక్తులతో మాట్లాడా అనే విషయానికి సంబంధించి స్పష్టమైనటువంటి సమాచారం తమ వద్ద లేదు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి సందర్భం. ఇక వివేకానందరెడ్డి 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత
టీడీపీలోకి వెళ్తాడనేటువంటి ప్రచారం జరిగిందనేటువంటి విషయానికి సంబంధించి కూడా సిబిఐ ఒక వాదనలో చెప్పింది. దానికి కొన్ని సాక్షులు చెప్పినటువంటి అంశాన్ని కూడా ఉదాహరించింది. ఈ దశలోనే అవినాష్ రెడ్డి తరపు లాయర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడే ఒక కోణం ఉంది. అతడు ఓడిపోయిన తర్వాత, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీడీపీలోకి వెళ్తాడనేటువంటి ప్రచారం జరిగిందనేటువంటి సందర్భంలో కొంచెం స్ట్రెస్ చేసి అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదనలు గట్టిగా వినిపించిన సందర్భంలోనే సునీత లాయర్ జోక్యం చేసుకున్నారు, అభ్యంతరం వ్యక్తం చేశారు. తన క్లయింట్ ఫాదర్ను ఏ రకంగా డిఫేమ్ చేస్తారు, ఒక పార్టీలోకి వెళ్తాడని ఏ రకంగా చెప్పగలుగుతారు అనేటువంటి సందర్భంలోనే న్యాయమూర్తి కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆయన చెప్పినటువంటి అంశం ఏం లేదు, సిబిఐ ఏదైతే చెప్పిందో దాన్నే అవినాష్ రెడ్డి తరపు లాయర్ చెప్పారు అనేటువంటి విషయానికి సంబంధించి చెప్పారు. క్లయింట్లు ఏవో వచ్చి లాయర్లకు చెప్తారు, అవి నేరుగా బెంచ్ ముందు, న్యాయస్థానాల ముందు ఈ రకంగా క్లయింట్లు ఏది చెప్పినటువంటి అంశాన్ని నేరుగా తమ దృష్టికి ఎలా తీసుకొస్తారనేటువంటి విషయానికి సంబంధించి కూడా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భం. ఇక ఆ రోజు ఉదయం 6 గంటలకే అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడు. అంతకుముందే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా తెలుసు. అప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డి, అతను అనుచరుడిగా ఉన్నటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి 2 గంటల నుంచి 4:30 గంటల వరకు పులివెందుల వీధుల్లో తిరిగాడు. కాబట్టి ఈ సమాచారం పూర్తిగా తెలుసు. 6 గంటల నుంచే వివేకానంద రెడ్డి మృతికి సంబంధించినటువంటి సమాచారం అతడు ఎవరు ఫోన్ చేస్తే తెలుసుకొని ఫోన్ సమాచారం ద్వారా వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళాలని ప్రయత్నం చేశాడనేటువంటి విషయానికి సంబంధించి కూడా సిబిఐ వాదనలో వినిపించింది. ఈ క్రమంలోనే అటు అవినాష్ రెడ్డి తరపు లాయర్ లేచి గట్టిగా వాదనలు వినిపించారు. హైకోర్టు కూడా జోక్యం చేసుకొని కొన్ని ప్రశ్నలను సంధించింది. మరి ఏవైతే ఆధారాలు చూపుతున్నారో అందులో 6 గంటల నుంచి 6:15 వరకు అతడు బయటే ఉన్నాడు అనేటువంటి విషయానికి సంబంధించి చెప్పడం, అంటే అతడు చెప్పినటువంటి సిబిఐ విచారణకు వచ్చిన సందర్భంలో అవినాష్ రెడ్డి చెప్పినటువంటి అంశమే కావచ్చు, అతని తరపు లాయర్ కోర్టులో వాదనలు వినిపించినటువంటి సందర్భమే కావచ్చు. 6:10 సమయంలో అతడు జమ్మలమడుగు వెళ్ళేటువంటి క్రమంలో ఒక తమ పార్టీలోకి కార్యకర్తలు జాయిన్ అయ్యేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమానికి వెళ్ళేటువంటి క్రమంలోనే అతనికి ఫోన్ వచ్చింది. అది కూడా వివేకానంద రెడ్డి అల్లుడి సోదరుడు ఫోన్ చేయడం ద్వారా ఆ సమాచారం తెలుసుకొని మార్గమధ్యంలో నుంచి పులివెందుల నుంచి జమ్మలమడుగు వెళ్ళేటువంటి క్రమంలో 2.5-3 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఈ సమాచారం రావడంతో తిరిగి మళ్ళీ వివేకానంద రెడ్డి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత కేవలం 4-5 నిమిషాల సమయం మాత్రమే అతడు ఉన్నాడు. ఆ బాత్రూంలోకి వెళ్ళాడు, వివేకానంద రెడ్డి డెడ్ బాడీని చూశాడు. ఆ తర్వాత లాన్లోకి వచ్చి అందరికీ సమాచారం ఇచ్చాడు. ఆ బంధువులకే కాకుండా పోలీసులకు కూడా, లోకల్ పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారనేటువంటి విషయానికి సంబంధించి చెప్పారు. మరి ఆధారాలేమో ఈ రకంగా ఉన్నాయి, సాక్షుల స్టేట్మెంట్లు ఈ రకంగా ఉన్నాయి. మరి దీనికి భిన్నంగా సిబిఐ ఏ రకంగా దీన్ని తప్పుదారి పట్టించేటువంటి క్రమం జరుగుతుందనేటువంటి విషయానికి సంబంధించి కూడా ప్రశ్నలు వేశారు. దానికి సిబిఐ సమాధానం ఇవ్వలేకపోయింది, కానీ ఆధారాలు తాము కోర్టుకు సమర్పిస్తామని చెప్పింది. ఇక ఈ కేసుకు సంబంధించి వివేకానంద రెడ్డి హత్య కేవలం రాజకీయ కోణంలోనే జరిగింది అనేటువంటి విషయానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా బలంగా సిబిఐ వాదనలు వినిపించింది. అంటే కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి ఇవ్వకూడదనేటువంటి విషయంలో వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డితో విభేదించాడు. వైఎస్ విజయమ్మ కానీ షర్మిల కానీ లేదంటే తనకు కానీ ఆ టికెట్ ఇవ్వాలి, లేకపోతే అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఈ టికెట్ ఇవ్వకూడదనేటువంటి విషయానికి సంబంధించే కుట్ర కోణం జరిగింది. నెల రోజుల కిందే కుట్ర కోణం జరిగింది కాబట్టి ఆ కోణంలోనే అతనికి ఎవరైతే వైరి వర్గం ఉందో వాళ్ళ ద్వారానే అవినాష్ రెడ్డి హత్య చేయించాడు అనేటువంటి అంశానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకా లోతుగా దర్యాప్తు జరపాలి, అవినాష్ రెడ్డిని విచారించాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా సిబిఐ చెప్పింది. కానీ ఇక్కడే మళ్ళీ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అటు అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. హైకోర్టు కూడా జోక్యం చేసుకుంది. మరి 2019 ఎంపీ ఎన్నికలకు సంబంధించి అనధికారికంగా కడప ఎంపీ టికెట్ అన్నది అవినాష్ రెడ్డికే ఖరారైంది. అంటే పార్టీ ప్రకటించకముందే అనఫీషియల్గా అవినాష్ రెడ్డికి టికెట్ ఖరారైంది. దానికి సంబంధించి వివేకానంద రెడ్డి కూడా అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఆ స్టేట్మెంట్ కూడా సునీత ఇచ్చినటువంటి స్టేట్మెంటే. అనధికారికంగా అవినాష్ రెడ్డికి టికెట్ ఖరారైనటువంటి సందర్భంలో తన తండ్రికి ఏ రకమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
ఆయన ప్రచారంలో కూడా వివేకానంద రెడ్డి పాల్గొన్నాడు, ప్రచారం చేశాడు. మరి ఇప్పుడు ఎందుకు ఆమె మాట మార్చారు, ఎందుకు ఈ రాజకీయ కోణాన్ని తీసుకువచ్చారు, ఎందుకు సిబిఐ ఈ కేసును పక్కదారి పట్టిస్తోంది, ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం ఉంది అనేటువంటి అంశాన్ని చెప్తోంది. మరి దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి అనేటువంటి సమయంలో అవి కూడా తాము కోర్టుకు సమర్పిస్తాం, ఇంకా విచారణ జరపాలి, కస్టోడియల్ ఇంటరాగేషన్ జరిపితే గనక అవినాష్ రెడ్డి నుంచి తాము సమాధానాలు రాబట్టగలుగుతామనేటువంటి విషయానికి సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి సందర్భం. ఈ రకంగా అనేక ప్రశ్నలకు అనేక వాదనలకు సంబంధించి కోర్టు జోక్యం చేసుకున్నటువంటి సందర్భంలో సిబిఐ మాత్రం సరైన స్పష్టమైనటువంటి సమాధానాలు మాత్రం ఇవ్వలేకపోయింది. అరవింద్ శర్మ, నిన్న ఈ రోజు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కనుక ఒకసారి చూస్తే ఈ రోజు హైకోర్టు చాలా సూటిగా స్పష్టంగా క్వశ్చన్ చేసిన సిబిఐను. టెక్నికల్ ఎవిడెన్సెస్ అనేవి సేకరించారా, వాట్సాప్ కాల్ కావచ్చు, ఆయన మొబైల్కి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి సిబిఐ సరైనవి ప్రొడ్యూస్ చేయలేకపోయిందా? అలాగే సీల్డ్ కవర్లో కీలక సాక్షుల్ని వివరాలు ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే బయట పెట్టలేమంటుంది. అంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేస్తుందా? ఎలా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్? వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత స్థానిక లోకల్ పోలీసులు, పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు ఇమ్మీడియట్గా సిట్టుకు బదిలీ అయింది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక సిట్టును ఏర్పాటు చేసింది కాబట్టి సిట్టు సారథ్యంలో విచారణ జరిగింది. సిట్టు అనేక అంశాలను విచారణ జరిపింది. అటు చాలా కీలకమైనటువంటి వ్యక్తి, చాలా క్రూషియల్ ఎవిడెన్స్ ఉన్నటువంటి రంగన్న స్టేట్మెంట్ అన్నది చాలా కీలకం. రంగన్న పూర్తిగా 24 గంటల పాటు వివేకానంద రెడ్డి ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి. ఆ రోజు హత్య జరిగిన రోజు కూడా అతని ఇంట్లోనే ఉన్నాడు. ఆ పక్కనే ఉన్నటువంటి ఒక రేకుల షెడ్లో కూడా అతను పడుకున్నాడు. అతడు ఇచ్చినటువంటి స్టేట్మెంటు చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం. అది సిట్ రికార్డ్ చేసింది. సిట్ రికార్డ్ చేసినటువంటి రంగన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆ రోజు కొంతమంది వ్యక్తులు వచ్చిపోయారని, ఇంటికి బయటికి వెళ్తుండగా తాను చూశాననేటువంటి విషయాన్ని రంగన్న చెప్పాడు. ఇక్కడే హైకోర్టు కూడా ఒక ప్రశ్న వేసింది. సిట్ ఏదైతే రికార్డ్ చేసిందో స్టేట్మెంట్ను, మరి సిబిఐ ఆ తర్వాత అతనిని విచారించిందా, అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేసిందా అనేటువంటి ప్రశ్నకు నిన్న జరిగినటువంటి వాదనల్లో సిబిఐ మాత్రం స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వలేకపోయింది. మరి రంగన్న ఇంత క్రూషియల్ ఎవిడెన్స్గా ఉన్నటువంటి, న్యాచురల్ ఎవిడెన్స్గా ఉన్నటువంటి రంగన్నను ఎందుకు సిబిఐ విచారించలేదు, ఎందుకు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదనేటువంటి సందర్భంలో ఆ ప్రశ్నను దాటవేశారు. మళ్ళీ ఇవాళ కూడా అదే అంశానికి సంబంధించి వాదనలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం. మరి ఆ సందర్భంలోనే సిబిఐ చెప్పింది ఏదైతే సిట్ రికార్డ్ చేసిందో దాన్నే తాము పరిగణలోకి తీసుకున్నామనేటువంటి విషయానికి సంబంధించి చెప్పింది. కాబట్టి ఈ రెండు అంశాలు కాంట్రడిక్షన్ ఉంది కాబట్టి దీనికి స్పష్టమైనటువంటి సమాధానం లేదు. ఎందుకంటే రంగన్నే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆ వివేకానంద రెడ్డితో పాటు రంగన్న కూడా అదే ఇంట్లో ఉన్నాడు. ఎవరెవరు వచ్చారు, ఎవరు వెళ్ళిపోయారు అనేటువంటి విషయానికి సంబంధించి అతడే చూశాడు. అలాగే పిఏ కృష్ణారెడ్డి ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటగా బెడ్రూమ్ వైపు వెళ్ళినటువంటి వ్యక్తి కూడా రంగన్నే కాబట్టి రంగన్న విషయంలో కూడా కృష్ణారెడ్డి అనుమానించాడు. కాబట్టి రంగన్న ఎక్కడికి వెళ్ళాడు, ఎటు నుంచి వచ్చాడు, అతడు ఏం చెప్పాడు, ఇవన్నీ అంశాలు కృష్ణారెడ్డి కూడా చెప్పాడు. కాబట్టి మరి రంగన్న విషయంలో ఎందుకు అంత తాత్సారం వహించింది సిబిఐ, ఎందుకు అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేయలేకపోయింది, ఎందుకు అతన్ని విచారించలేకపోయింది, ఇవన్నీ అంశాలు కూడా నిన్న ఇవాళ జరిగిన వాదనలో కూడా చాలా స్పష్టమైనటువంటి అంశాలు వచ్చినటువంటి అంశం. ఇక సెల్ ఫోన్కి సంబంధించి వివేకానంద రెడ్డి సెల్ ఫోన్ కూడా బెడ్రూమ్ దగ్గర ఒక పక్కన పడి ఉండగా కృష్ణారెడ్డి దాన్ని తీసుకున్నాడని, అలాగే దానికి కొద్ది దూరంలో ఒక చైర్లో అతను రాసినట్టుగా, వివేకానంద రెడ్డి రాసినట్టుగా చెప్తున్నటువంటి లెటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. మరి ఆ లెటర్ను, ఆ ఫోన్ను దాచిపెట్టాలని, తాము వచ్చేంత వరకు ఎవరికీ ఇవ్వకూడదనేటువంటి విషయానికి సంబంధించి సునీత భర్త రాజశేఖర్ రెడ్డి కృష్ణారెడ్డికి చెప్పినటువంటి అంశం కూడా ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ నిన్న ఆర్గ్యుమెంట్ సందర్భంగా వైఎస్ వివేక కూతురు నర్రెడ్డి సునీతారెడ్డి సంబంధించి ఆర్గ్యుమెంట్కి సంబంధించి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏ సందర్భంలో అసహనం వ్యక్తం చేసింది కోర్టు? కోర్టు ప్రారంభమైన తర్వాత 10:45 నుంచి సాయంత్రం 4:30-5 గంటల వరకు అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపిస్తూ వచ్చారు. ఇంకా అతన్ని కంక్లూడ్ చేయడానికి కొంత సమయం ఉంది. కానీ ఈ సందర్భంలోనే అవినాష్ రెడ్డి తరపు లాయర్ ఎంత సమయం వాదనలు వినిపించారో అంత సమయం తమకు కావాలని, ఆ విషయాన్ని ధర్మాసనం ముందు చెప్పాలని, బెంచ్ ముందు చెప్పాలని సునీత నేరుగా తన లాయర్ దగ్గరికి వచ్చి సూచించారు. ఆ క్రమంలోనే కొంత
వాయిస్ ఆమెది పెంచిన సందర్భంలో న్యాయమూర్తి ఆమెను అడిగారు, ఏం చెప్పాలనుకున్నారు, తనకు నేరుగా చెప్పండి అని. అవినాష్ రెడ్డి తరపు లాయర్కు ఎంత సమయం ఇచ్చారో వాదనలకు, తమకు కూడా అంత సమయం కావాలని ఆమె నేరుగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కానీ ఆ సందర్భంలోనే ఆయన నవ్వుతూ ఒక రకమైనటువంటి అసహనం వ్యక్తం చేశారు. తనకు ఈ కేసుకు సంబంధించి ఏ రకమైనటువంటి వివరాలు తెలియదు కాబట్టి ఆ వివరాలు తెలుసుకునేందుకే తాను అవినాష్ రెడ్డి తరపు లాయర్ను కొంత క్రానాలజీకి ఆ కేసుకు సంబంధించి మొదట నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో ఆ వివరాలు చెప్పాలని కోరాను కాబట్టి అతను వాదనలు వినిపించాడు. దానికి సంబంధించే ఇంత సమయం ఉంది కాబట్టి మీరు ఎలా మళ్ళీ అంత సమయం కావాలని కోరుతారన్న సందర్భంలో ఖచ్చితంగా తమకు అవినాష్ రెడ్డి తరపు లాయర్కి ఎంత సమయం ఇచ్చారో అంత సమయం కావాలని ఆమె కొంత స్వరం పెంచినటువంటి సందర్భం. ఈ క్రమంలోనే న్యాయమూర్తి జోక్యం చేసుకొని కోర్టు ప్రొసీజర్ తెలుసుకొని మాట్లాడాలి, ఈ రకంగా మాట్లాడడం సరైంది కాదు అంటూ సునీతను అలాగే సునీత లాయర్ను కూడా కొంత ప్రశ్నించినటువంటి అంశం, కొంత హెచ్చరించినటువంటి అంశం. ఈ క్రమంలోనే ఆమె పైన అసహనం వ్యక్తం చేయడంతో ఇవాళ కోర్టు ప్రారంభమైన తర్వాత మళ్ళీ సునీత వచ్చి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఆమె క్షమించాలని కోరి బెంచ్ ముందుకు వచ్చి కోరినటువంటి సందర్భం. దేవి. అలాగే శర్మ, బేసిక్గా రీఇన్వెస్టిగేషన్లో భాగంగా నర్రెడ్డి సునీతారెడ్డిని, అలాగే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని, పిఏ కృష్ణారెడ్డిని వీళ్ళందరినీ కూడా కొంతవరకు ఇంట్రాగేట్ చేశారు, కొంత ఎవిడెన్సెస్ అయితే సేకరించారు. సో ఇవాళ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, నిన్న జరిగిన ఆర్గ్యుమెంట్స్లో కొత్త పాయింట్స్ ఏమైనా యాడ్ చేశారా? అలాగే నిన్న 5 గంటల పాటు అవినాష్ రెడ్డి తరపు అడ్వకేట్ ఆర్గ్యుమెంట్స్ వినిపించారు, ఓపిక్గా జడ్జి కూడా విన్నారు, కొత్త పాయింట్స్ ఏమి లేవనెత్తారు? అవినాష్ రెడ్డికి సంబంధించే చాలా ప్రధానమైనటువంటి అంశం, ఈ హత్య కేసు పూర్తిగా అవినాష్ రెడ్డి చుట్టే తిరుగుతోంది. అవినాష్ రెడ్డికే ఈ కేసుతో సంబంధం ఉంది అనేటువంటి ప్రధానమైనటువంటి వాదనే జరుగుతుంది. దానికి సంబంధించే అతని తండ్రిని అరెస్ట్ చేసిన తర్వాతే, అతని అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాతే కొంత టెన్షన్ గురైనటువంటి అవినాష్ రెడ్డి ముందుగా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఎందుకంటే భాస్కర్ రెడ్డికి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి, ఉదయ్ కుమార్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం ఉందని ఒక తప్పుడు కేసును వాళ్ళని ఇరికించారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. కాబట్టి తనను కూడా అరెస్టు చేసేటువంటి ప్రమాదం ఉందనే ఆయన ముందుగా ముందస్తు బెయిల్ దాఖలు చేసుకున్నటువంటి సందర్భం. ఆ క్రమంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి వాదనలు మనం చూస్తూ వచ్చాం. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది, సుప్రీంకోర్టులో మళ్ళీ ఇక్కడే తేల్చుకోవాలని చెప్పింది కాబట్టి మళ్ళీ ఇక్కడ వాదనలకు సంబంధించి నిన్న ఇవాళ కొనసాగుతున్నాయి. మళ్ళీ వాదనలు పూర్తయ్యాయి కాబట్టి బుధవారం తీర్పు ఏ విధంగా ఉంటుందనేటువంటిది చూడాల్సి ఉంది. కానీ వాదనల్లో ప్రధానంగా సిబిఐ ఆరోపిస్తున్నటువంటి అంశం ఒకటే, అతడు విచారణకు సహకరించట్లేదు, అతనికి నోటీసులు ఇచ్చినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నాడు. కాబట్టి అతన్ని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేస్తే ఈ కేసుకు సంబంధించి అనేక కుట్రల్లో ప్రధానమైనటువంటి కుట్ర రాజకీయ కోణంతోనే వివేకానంద రెడ్డి హత్య జరిగింది. కాబట్టి దానికి సంబంధించి చాలా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. జూన్ 30 వరకు కేసు విచారణను పూర్తి చేయాలని చెప్పింది. కాబట్టి ఆ లోపు ఈ కేసును పూర్తిగా విచారించి ఆ రిపోర్ట్ అనేది సమర్పించాలని భావిస్తోంది. కాబట్టి ఈ అవినాష్ రెడ్డిని విచారించడం ద్వారా కేసు ఒక కంక్లూజన్కి వస్తుంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా సిబిఐ చెప్తూ వస్తుంది. కానీ అటు హైకోర్టు వేస్తున్నటువంటి ప్రశ్నలకు కానీ, ఇటు అవినాష్ రెడ్డి లాయర్ చెప్తున్నటువంటి అభ్యంతరాలకు కానీ ఏ రకంగా సిబిఐ స్పష్టమైనటువంటి సమాధానాలు ఇవ్వలేకపోతుంది. మరి ఆ రోజు యాక్టివ్గా ఉన్నటువంటి ఫోన్ సంభాషణకు కావచ్చు, వాట్సాప్ చాటింగ్ కానీ, వాట్సాప్ కాల్స్కి కానీ కావచ్చు, దానికి స్పష్టమైనటువంటి సమాధానాలు ఇవ్వలేకపోయింది. ఆ రోజు ఉదయం ఇంట్లో నుంచి అతను ఇంట్లోనే ఉన్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి సిబిఐ చెప్తున్న స్టేట్మెంట్లు కానీ, సాక్షులు కానీ చెప్తున్న దాని ప్రకారం అతను ఇంటి నుంచి జమ్మలమడుగు వెళ్ళాడు, మార్గమధ్య నుంచే వివేకానంద రెడ్డి ఇంటికి వచ్చాడనేటువంటి విషయానికి సంబంధించి కానీ, బాత్రూంలో అతడు డెడ్ బాడీని బెడ్రూమ్లోకి లాక్కొచ్చేటువంటి విషయంలో అవినాష్ రెడ్డి డైరెక్షన్స్ ఇచ్చాడని, ఆ డెడ్ బాడీని క్లీన్ చేసేటువంటి విషయంలో కూడా డైరెక్షన్స్ ఇచ్చాడనేటువంటి విషయానికి సంబంధించి కానీ, ఇవన్నీ అంశాలకు సంబంధించి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్తున్న దాని ప్రకారం కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మరొక విషయం, సిట్టు దర్యాప్తు జరిపింది. సిట్టుకు సంబంధించి సిట్టు దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, చాలా సాక్షులకు సంబంధించినటువంటి సమాచారం ఉంది. కానీ ఇప్పటి వరకు అవి బహిర్గతం చేయలేదు. అవి మరి సిబిఐకి వెళ్ళింది. ఆ సిట్టు నుంచి సిబిఐకి విచారణ మారిన తర్వాత ఆ రికార్డ్స్ ఏవైతే సిట్టు సేకరించిందో అవన్నీ కూడా సిట్టుకు వెళ్ళాయి. కానీ ఇటు ఎవరికి బయటికి రానటువంటి అంశం. మరి ఈ అంశాలు ఇవన్నీ కూడా సిబిఐ చెప్తున్నది కానీ ఆధారాలు
సమర్పించలేకపోతుంది అనేటువంటి విషయానికి సంబంధించి చర్చ తీవ్రంగా వాడివేడిగా జరిగింది. శర్మ. అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తమవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. శర్మ, ఒక సీనియర్ జర్నలిస్ట్గా 2019లో వైఎస్ వివేక హత్య జరిగిన దగ్గర నుంచి కూడా ఈ కేసు ఫాలోఅప్లో మీరే ఉన్నారు. అప్పట్లో నర్రెడ్డి సునీతారెడ్డి ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసు దర్యాప్తు కావచ్చు, ఈ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఈ ప్రొసీడింగ్స్ కావచ్చు, మీ అబ్జర్వేషన్ కావచ్చు, మీ అనాలిసిస్ కావచ్చు, ఏంటి? సునీత ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో 2019లో వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత 12 రోజులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది, అందులో ఉన్నటువంటి 2 కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ ప్రోత్సాహంతోనే ఈ రకంగా కేసు తప్పుదారి పడుతోంది, ఈ కేసుకు సంబంధించి ఏ రకమైనటువంటి విషయాలు వెల్లడి కావట్లేదు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని ఆ ఇంటర్వ్యూలో ఆమె ప్రధానంగా ప్రస్తావించింది. అటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ కేసుతో సంబంధం లేదని, తన కుటుంబ సభ్యులకు వైఎస్ కుటుంబానికి సంబంధించి ఈ కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు, కేవలం రాజకీయ కుట్రతోనే అప్పుడున్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం దీన్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తుంది, ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోంది అనేటువంటి విషయానికి సంబంధించి ఆమె చాలా స్పష్టంగా పేర్కొంది. సిట్టికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో కూడా ఆ రకమైనటువంటి అంశాలని ప్రధానంగా ప్రస్తావించింది. మరి ఇప్పుడు ఆమె వాయిస్ చేంజ్ అయ్యింది, ఇప్పుడు పూర్తిగా భిన్నంగా తన స్వరాన్ని వినిపిస్తోంది. ఇప్పుడు అవినాష్ రెడ్డినే టార్గెట్ చేస్తోంది. అవినాష్ రెడ్డి వెనక ఎవరున్నారో వాళ్లను బయటికి లాగాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం. మరి ఇవన్నీ చూస్తే ఇవంతా రాజకీయ కోణమనే మనం భావించాల్సి ఉంది. ఎందుకంటే 2 ప్రధాన రాజకీయ పార్టీల మధ్య వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి నలుగుతోంది. మనం ఆ రోజు కూడా అదే ప్రశ్న ఆమెను వేశాం. 2 రాజకీయ పార్టీలు ఎన్నికలకు వివేకానందరెడ్డి హత్యను వాడుకుంటున్నాయా అనేటువంటి అంశానికి సంబంధించి తనకు క్లారిటీ లేదు, కానీ తెలుగుదేశం పార్టీ వాడుకుంటోంది. వైఎస్ఆర్ పార్టీ ఈ కేసుకు సంబంధించి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆమె ఆ రోజు చెప్పినటువంటి సందర్భం. మరి ఇవాళ ఇక్కడ కింది కోర్టు నుంచి కావచ్చు, ట్రయల్ కోర్టు నుంచి కావచ్చు, హైకోర్టు అలాగే సుప్రీంకోర్టు వరకు ఆమె వెళ్ళింది. ఎక్కడ కూడా తన కేసుకు సంబంధించి స్పష్టమైనటువంటి ఫలితాలు అన్నది రావట్లేదు. 4 సంవత్సరాలు దాటిపోయింది. కేసుకు సంబంధించి ఎవరు హత్య చేశారనేటువంటి విషయం అందరికీ తెలిసినా ఎందుకు బహిర్గతం కావట్లేదు, ఎందుకు దీనికి సంబంధించి వెల్లడి కావట్లేదు? దీనికి దురుద్దేశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ జరుగుతోంది, రాజకీయ ప్రభావితం జరుగుతోంది. ఈ కేసులో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రాకుండా ఈ కేసు పూర్తిగా కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి వాయిస్ను ఆమె చేంజ్ చేసింది. కాబట్టి మరి ఈ కోణంలో సిబిఐ కూడా ఆమెకు మద్దతు పలుకుతోంది. సిబిఐ కూడా ఆమె వాదనల్ని ఏకీభవిస్తోంది. ఆమె కూడా సిబిఐ చెప్తున్న దానికి ప్రకారమే వత్తాసు పలుకుతున్నటువంటి అంశం. మరి ఇవన్నీ అంశాలను, ఇవన్నీ వాదనలకు సంబంధించి అవినాష్ రెడ్డి ఆ రకమైనటువంటి సమాధానాలు ఇస్తున్నారు, ఆ రకంగా ఎదురు కౌంటర్ కూడా దాఖలు చేస్తున్నారు. ఇటు హైకోర్టులో కావచ్చు, అటు సుప్రీంకోర్టులో కావచ్చు తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసుతో తనకు ఏ రకమైనటువంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ కేసుకు అనేక కారణాలు ఉన్నాయి, అవన్నీ అందులో ఒక కారణానికి సంబంధించి మాత్రమే హత్య జరిగి ఉంటుంది. కాబట్టి ఆ కేసు విచారణకు సంబంధించి ఆ అంశం ఏదైతే ఉందో దాన్ని బట్టబయలు చేయాలని ఆయన కోరుతున్నారు. ఈ కేసుతో తనకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, రాజకీయ కోణంతోనే, రాజకీయ కక్షతోనే ఈ కేసును ఇరికించాలని ఒక పార్టీతో కొల్యూడై ఈ రకంగా చేస్తున్నారనేటువంటి వాదననే ప్రధానంగా అవినాష్ రెడ్డి వినిపిస్తూ వస్తున్నటువంటి సందర్భం. మరి చూడాలి, ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే సంబంధించే వాదనలు పూర్తయ్యాయి. తనను ఈ కేసుతో ఇరికించేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ కేసు నుంచి తనను తప్పించాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. ఈ కేసు విచారణ చేసుకోండి, తాను విచారణకు సహకరిస్తాను, కానీ దురుద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నంలో అరెస్టు చేసేటువంటి క్రమం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్తున్నారు. తన తండ్రిని ఈ కేసులో అకారణంగా ఇరికించారనేటువంటి వాదన చెప్తున్నారు. ఈ కేసులో అతనికి సంబంధం లేని ఉదయ్ కుమార్ రెడ్డిని ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారనేటువంటి విషయానికి చెప్పారు. ఇవాళ వాదనల సందర్భంలో ఉదయ్ కుమార్ రెడ్డిని విచారించినటువంటి సందర్భంలో ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో హైకోర్టు కూడా ఒక ప్రశ్న వేసింది. ఉదయ్ కుమార్ రెడ్డికి ఈ కేసులో ఉన్నటువంటి నిందితులకు ఏ రకమైనటువంటి సంబంధాలు ఉన్నాయనేటువంటిది ప్రశ్నించింది. హత్య జరిగిన రోజు 2 గంటల నుంచి 4 గంటల వరకు అతడు పులివెందుల వీధుల్లో తిరిగాడు అని చెప్పారు. పులివెందుల వీధుల్లో అతడు ఎందుకు తిరిగాడు? అతడు ఏమైనా పిచ్చివాడా? ఎందుకు ఆ 2 గంటల పాటు పులివెందుల్లో తిరగాల్సి వచ్చింది? మరి ఏ ఆధారాలు లేకుండా అతన్ని అరెస్ట్ చేశారు ఎందుకు? అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీలోకి తీసుకున్న ఏ రకమైనటువంటి సమాధానాలను అతని నుంచి మీరు రాబట్టగలిగారు అనేటువంటి ప్రశ్నలకు మాత్రం సిబిఐ స్పష్టంగా సమాధానాలు చెప్పలేకపోయింది. కానీ ఆధారాలను
తాము లిఖితపూర్వకంగా చెప్తామనేటువంటి విషయాన్ని చెప్పింది. మరి ఏ రకంగా ఆ లిఖితపూర్వక సమాధానాలు ఉంటాయనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఇటు సిబిఐ వాదనలు, అటు సునీత తరపు లాయర్ వాదనలు, ఇటు అవినాష్ రెడ్డి లాయర్ వాదనలు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు 5:30-6 గంటల పాటు అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు. సునీత తరపు లాయర్ 1 గంట పాటు వినిపించారు. ఇవాళ 3:30-4 గంటల పాటు సిబిఐ వాదనలు వింది. కాబట్టి ఇవన్నీ విన్న న్యాయస్థానం తీర్పు ఏ రకంగా ఇస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. శర్మ మొదటి నుంచి కూడా ఈ కేసు ఫాలోఅప్ లో ఉన్నారు. అలాగే నర్రెడ్డి సునీతారెడ్డి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడింది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే వైఎస్ వివేక పిఏ కృష్ణారెడ్డిని రీసెంట్ గా కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు. సో ఆ అంశాలను బేస్ చేసుకుంటే మీ వ్యూ ఎలా ఉంది? అసలు అతడు చెప్పిన దాని ప్రకారం అవినాష్ రెడ్డికి సంబంధించి మనం ఎక్కువగా ప్రశ్నించాం. అవినాష్ రెడ్డి ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు, ఎక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో అవినాష్ రెడ్డి ఇంటికి వచ్చాడు, వచ్చిన తర్వాత లోపల ఎంతసేపు ఉన్నాడు, బయటికి వచ్చిన తర్వాత అతడు ఎవరెవరికి సమాధానం ఇచ్చాడు, ఇవన్నీ అంశాలను కృష్ణారెడ్డి ఏవైతే చెప్పాడో అవి మనం ఆ సమాధానాలు రాబట్టగలిగాము. ఆ రోజు 6:15-20 మధ్యలో వివేకానంద రెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి సోదరుడు శివప్రకాష్ రెడ్డి అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వివేకానంద రెడ్డి చనిపోయాడు కాబట్టి వెళ్ళాలనేటువంటి ఆ సమాచారం మేరకు జమ్మలమడుగు వెళ్తున్నటువంటి అవినాష్ రెడ్డి మార్గమధ్యంలో అక్కడి నుంచి నేరుగా వివేకానంద రెడ్డి ఇంటికి వచ్చాడు. వివేకానంద రెడ్డి 6:26 నుంచి 6:30 మధ్యకాలంలో వివేకానంద రెడ్డి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న అవినాష్ రెడ్డి నేరుగా బాత్రూంలోకి వెళ్ళాడు. బాత్రూంలో వివేకానంద రెడ్డి డెడ్ బాడీ చూశాడు. డెడ్ బాడీ చూసిన తర్వాత 3-4 నిమిషాల సమయం వ్యవధిలో మాత్రమే అక్కడ ఉన్నటువంటి అవినాష్ రెడ్డి మళ్ళీ బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చి కృష్ణారెడ్డిని ఒక ప్రశ్న వేశాడు. ఈ సమాచారాన్ని సునీతకు కానీ రాజశేఖర్ రెడ్డి కానీ సమాచారం ఇచ్చారా అని కృష్ణారెడ్డిని ప్రశ్నించిన సందర్భంలో తాను సమాచారం ముందుగానే ఇచ్చానని చెప్పాడు. ఆ తర్వాత బంధువులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతనికి సమాచారం చేరవేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చాడు. కృష్ణమోహన్ రెడ్డి అతనికి సమాచారం ఇవ్వాలని కృష్ణమోహన్ రెడ్డికి చెప్పాడు. ఆ తర్వాత కొంతమంది బంధువులకు, ఆ దగ్గరి వాళ్లకు, ఆయన ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో దగ్గరి వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారం ఇస్తూ అక్కడ ఉన్నటువంటి క్రమంలోనే వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి క్రమంలో ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది ఫోన్లో మాట్లాడుతూ. కానీ ఈ సమయంలోనే 7:10-12 సమయంలోనే గంగిరెడ్డి వచ్చాడు. గంగిరెడ్డి వస్తూనే లోపలికి వచ్చి ఆయన వామిటింగ్స్తో చనిపోయాడనేటువంటి ప్రచారం చేశాడని, గుండెపోటు వచ్చి చనిపోయి ఉంటాడేమో అనేటువంటి ప్రచారం ఒకసారి చేశాడని, లోపలికి వెళ్ళి ఆ డెడ్ బాడీని ఆ ఇంట్లో ఉన్నటువంటి పని మనుషుల ద్వారా డెడ్ బాడీని బాత్రూంలో ఉన్నటువంటి డెడ్ బాడీని బెడ్రూమ్లోకి లాక్కొచ్చాడని, ఆ తర్వాత డెడ్ బాడీని పూర్తిగా క్లీన్ చేసి ఆయన డైరెక్షన్లోనే గంగిరెడ్డి డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందనేటువంటి విషయానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నుంచి సేకరించినటువంటి సమాచారం ద్వారా కావచ్చు, ఆ గంగిరెడ్డిని విచారించినటువంటి సందర్భంలో కావచ్చు, ఇవన్నీ ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసినటువంటి అంశం. దేవి శర్మ, సిబిఐ వాదించేది ఏంటంటే ఈ కేసులో లార్జర్ కాన్స్పిరసీ ఏంటో తెలుసుకోవాలి, ఇన్డెప్త్గా వెళ్ళాలి అని. అట్లా అనుకున్నప్పుడు ఈ కేసులో A1గా ఉన్నటువంటి గంగిరెడ్డి ఉన్నాడు, అలాగే A4గా ఉన్నటువంటి దస్తగిరి అప్రూవర్గా మారి బయట తిరుగుతున్నారు. సో రీఇన్వెస్టిగేషన్లో ఎందుకు వీళ్ళిద్దరిని టచ్ చేయటం లేదు? ముఖ్యంగా దస్తగిరి బెయిల్ ఎందుకు రద్దు చేయటం లేదు? అతన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయటం లేదు? ఈ కేసులో మొదటి నుంచి సిబిఐ 3 ప్రధానమైనటువంటి కారణాలు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి చెప్తూ వచ్చింది. ఒకటి రాజకీయ కారణం, రెండవది ఆర్థిక కారణం, మూడవది కుటుంబ నేపథ్యం. మరి కుటుంబ నేపథ్యానికి సంబంధించి అతడు ఒక ఉమనైజర్ అని, చాలామంది మహిళలతో సంబంధాలు ఉన్నాయి, ఒక మహిళను 2వ పెళ్లి చేసుకున్నాడని, ఆమెకు ఒక కొడుకు ఉన్నాడని, కొడుకును హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేసేటువంటి విషయంలో కావచ్చు ఒక విల్లాను అతను సమకూర్చాడని, కొంత డబ్బును కూడా వాళ్లకు ఇచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే అతన్ని వ్యవహార శైలిని కుటుంబ సభ్యులు సునీత కానీ సునీత తల్లి కానీ అడ్డుకున్నటువంటి ప్రక్రియ అన్నది జరిగిందనేటువంటి ఓ కోణం. రెండవది ఆర్థికపరమైనటువంటి కోణం, బెంగళూరుకు సంబంధించి జ్యువెలరీ డైమండ్కి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల్లో వచ్చినటువంటి లాభాల్లో వాళ్ళ అనుచరులకు గంగిరెడ్డి కానీ ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పంచలేదని, ఆ పంపకాల జరిగినటువంటి సందర్భంలోనే గొడవలు జరిగాయి కాబట్టి ఆ గొడవలనే హత్యకు గురయ్యాడు, వాళ్ళే హత్య చేసి ఉంటారనేటువంటి రెండవ అంశం. మూడవది రాజకీయ కోణం.
ఎంపీ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి అంశం వివేకానంద రెడ్డి కడప ఎంపీ టికెట్ విషయంలో జగన్మోహన్ రెడ్డితో గొడవ పడ్డాడని ఆ కోణంలోని హత్య జరిగి ఉండవచ్చు అనేటువంటి కోణంలో ఈ మూడు ప్రధానమైనటువంటి కారణాల్లో ఇప్పుడు బలంగా రాజకీయ కోణమైనటువంటి అంశాన్ని ప్రధానంగా సిబిఐ తెరపైకి తీసుకువచ్చింది. అదే వాదనను మిగతా రెండు కారణాలను వదిలేసి కేవలం రాజకీయ కోణమే ఈ పొలిటికల్ రైవల్రీ వల్లనే వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యాడు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని బలంగా చెబుతోంది. దానికి ప్రధానమైనటువంటి అంశాన్ని వివేకానంద రెడ్డికి కడప టికెట్ ఇవ్వకూడదు, ఎంపీ టికెట్ ఇవ్వకూడదు, అతనికి ఇచ్చేటువంటి విషయంలో ఆలోచన చేయాలి, అతనికి ఎట్టి పరిస్థితుల్లో ఇస్తే తాను సహకరించను, ఒకవేళ ఇవ్వాలనుకుంటే వైఎస్ విజయమ్మకి ఇవ్వాలి, లేదంటే షర్మిలకు ఇవ్వాలి, వాళ్ళిద్దరికి కాకపోతే తనకి ఇవ్వాలి. మరి ఈ ముగ్గురికి కాకుండా అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదనేటువంటి అంశాన్ని ఇప్పుడు సిబిఐకి తెరపైకి తీసుకొచ్చింది. కానీ మరి అవినాష్ రెడ్డి లాయర్ దీన్నే తీవ్రంగా విభేదిస్తున్నారు. గతంలో సిట్టుకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వివేకానంద రెడ్డి కూతురే సునీత చాలా స్పష్టంగా చెప్పారు, అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చేటువంటి విషయంలో ఎటువంటి విషయంలో కూడా వివేకానంద రెడ్డికి అబ్జెక్షన్ లేదు, అభ్యంతరం లేదు, ఆయన అవినాష్ రెడ్డికే ఇవ్వాలని చెప్పారు, అవినాష్ రెడ్డికి ప్రచారం చేస్తానని వివేకానంద రెడ్డి చెప్పారని, అవినాష్ రెడ్డిని గెలిపించుకుంటానని జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి చెప్పారని, ఇవన్నీ అంశాలను స్టేట్మెంట్ రూపంలో సిట్టుకు గతంలో సునీత ఇచ్చింది. ఇదే ప్రధానంగా చెప్తూ వచ్చారు. మరి అవినాష్ రెడ్డికి 2019లో అప్పుడు మార్చి 17న ఏవైతే టికెట్లు ఖరారు చేశారు, టికెట్లకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ జరిగిందో, కానీ అంతకు ముందే అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ అన్నది అనధికారికంగా ఖరారైంది. అందుకే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రచారంలో కూడా అప్పుడు ఆ హత్యకు జరగడానికి ముందు కూడా వివేకానంద రెడ్డి ఆ ప్రచారంలో పాల్గొన్నారు, అవినాష్ రెడ్డిని గెలిపించాలని ఆయన ప్రచారం చేశారు. మరి ఈ క్రమంలో ఎందుకు అతన్ని హత్య చేయాలని అవినాష్ రెడ్డి భావిస్తారు, ఎందుకు ఆ కుట్ర అన్నది చేస్తారనేటువంటి అంశాన్ని ప్రధానంగా వీళ్ళు కూడా తెరపైకి తీసుకొస్తున్నటువంటి అంశం. ఇక గూగుల్ టేక్అవుట్ అన్నది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం. గూగుల్ టేక్అవుట్ను కూడా సిబిఐ ప్రధానంగా తెరపైకి తీసుకువచ్చింది. గతంలో హైకోర్టులో గత విచారణలో కావచ్చు, నిన్న ఇవాళ జరిగినటువంటి విచారణలో కావచ్చు, ఇదే అంశాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చింది. మరి నిందితులు ఎవరైతే ఉన్నారో సునీల్ యాదవ్ కానీ హత్య జరిగిన తర్వాత, హత్య జరగడానికి ముందు అవినాష్ రెడ్డికి ఇంటికి వచ్చారని, ఫోన్లో మాట్లాడారని, ఆ గూగుల్ టేక్అవుట్ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపించారు. కానీ వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి మరి రెండో మారు పోటీ చేయబోతున్నారు. కాబట్టి మరి ప్రచారానికి సంబంధించి కావచ్చు, ఎన్నికల దగ్గర పడ్డాయి కావచ్చు, దానికి సంబంధించి అతడు ప్రచారం కోసం మరి ఎవరెవరో వచ్చి ఉంటారు. ఎందుకంటే శివశంకర్ రెడ్డి ఇతర వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా నేరుగా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళంతా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు. కాబట్టి ఎన్నికల సమయంలో వాళ్ళతో అవసరం ఉంది, వాళ్ళు వచ్చి ఉంటారు, వెళ్ళి ఉంటారు. దీనికి ఈ కేసుతో ముడిపెట్టడం ఏ రకంగా సమంజసం అనేటువంటి అంశాన్ని ప్రధానంగా అవినాష్ రెడ్డి తెరపైకి తీసుకొస్తున్నటువంటి అంశం. ఆయన గతంలో చెప్పినటువంటి అంశమే కావచ్చు, రీసెంట్గా చెప్తున్నటువంటి అంశమే కావచ్చు, ఆ రోజు తనకు సమాచారం వచ్చింది, నేరుగా వెళ్ళాను, తర్వాత బయటికి వచ్చి ఫోన్లు చేశాను, ఆ తర్వాత ఇంతవరకే తనకు తెలుసు. కానీ ఈ కేసుతో, వివేకానంద రెడ్డి కేసుతో తనకు హత్య కేసుతో తనకు ఏ రకమైనటువంటి సంబంధం లేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా తెరపైకి తీసుకువచ్చారు. కాబట్టి ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి మెరిట్స్ లోపలికి వెళ్లకుండా కేవలం ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వడానికి లేకపోతే రిజెక్ట్ చేయడానికి ఏ రకమైనటువంటి కారణాలు అన్న కోణంలోనే హైకోర్టు నిన్న ఇవాళ జరిపినటువంటి వాదనల్లో ప్రధానంగా ఫోకస్ చేసింది. మరి ఈ ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి అన్ని వాదనలు వింది కాబట్టి బుధవారం ఏ రకంగా తీర్పు వెల్లడిస్తుంది, ఏ రకంగా ఆ నిర్ణయం ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. దేవి శర్మ, గత ప్రొసీడింగ్స్ చూసాము, గతంలో జరిగిన ఆర్గ్యుమెంట్స్ చూసాం. సో ఈసారి ఇప్పుడున్నటువంటి కోర్టు ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి చాలా కీలకమైనటువంటి పాయింట్స్ అయితే లేవనెత్తినట్టుగా చూడొచ్చు కదా. ఎందుకంటే రాజకీయంగా శక్తివంతుడైనంత మాత్రాన హత్య చేయాల్సిన అవసరం ఉందా అన్నారు. అలాగే కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఎందుకు సబ్మిట్ చేయలేదన్నారు. ఈ దిశగా చూసుకుంటే రేపు బుధవారం వీటికి సంబంధించిన ఎవిడెన్సెస్తో సిబిఐ కోర్టు ముందు రావాల్సి ఉంటుంది కదా. వైఎస్ అవినాష్ రెడ్డి బలమైన నాయకుడు, ఆయన ప్రభావితం చేయగలుగుతారు అని సిబిఐ చెప్పింది. దాన్నే హైకోర్టు ఒక ప్రశ్న వేసింది, నిజంగా అంత బలమైన నాయకుడని మీరే చెప్తున్నారు, అంత ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి అని మీరే చెప్తున్నప్పుడు ఎందుకు అంత ప్రభావితం కలిగినటువంటి వ్యక్తి అంత ఓటర్లను
ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తి ఎందుకు వివేకానంద రెడ్డిని హత్య చేయగలుగుతాడు? మరి నిజంగా టికెట్ విషయంలో గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, సునీత ఇచ్చినటువంటి స్టేట్మెంటే కావచ్చు, దాని ప్రకారం కూడా చూస్తే అనధికారికంగా కడప ఎంపీ టికెట్ అన్నది అవినాష్ రెడ్డికే కేటాయించారు. ప్రచారం జరుగుతోంది, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో మరి వివేకానంద రెడ్డి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి సందర్భంలో ఎందుకు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని హత్య చేయాల్సి వచ్చింది? ఎందుకు ఆ కోణంలో ఎందుకు మీరు ఆ ఎవిడెన్స్ మీరు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ను ఎందుకు ముందు ఉంచలేకపోతున్నారు అనేటువంటి విషయానికి సంబంధించి ప్రధానంగా ప్రశ్నించింది. ఇక రెండవ అంశానికి సంబంధించి గూగుల్ టేక్అవుట్ అనేది మనం ఇంతవరకు చెప్పాం. ఇక ఆ రోజు హత్య జరిగిన రోజు రాత్రికి సంబంధించి వాట్సాప్ చాటింగ్ కానీ వాట్సాప్ కాల్స్లో విషయంలో కానీ ఆయన యాక్టివ్గా ఉన్నారని చెప్పారు. మరి యాక్టివ్గా ఉంటే అతను ఎవరితో మాట్లాడాడు, ఎవరి ద్వారా అతడు చాటింగ్ చేశాడు, అవేమైనా కలెక్ట్ చేశారా అనేటువంటి ప్రశ్నకు సిబిఐ నుంచి సమాధానం రాలేదు. మరి ఉదయ్ కుమార్ రెడ్డి విషయంలో 2 గంటల నుంచి 4 గంటలకు అతడు వీధుల్లో తిరిగాడు, ఎందుకు వీధుల్లో తిరిగాడు, వాళ్లకు నిందితులకు ఏమైనా కనెక్షన్ ఉందా అనేటువంటి విషయానికి సంబంధించి అవి కూడా సిబిఐ స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వలేకపోయింది. ఇవన్నీ చూస్తే గనక వాదనల విషయంలో సిబిఐ మాత్రం ఆధారాలు చూపలేకపోయింది, కానీ లిఖితపూర్వకంగా ఇస్తామని చెప్పింది. కాబట్టి మరి ఇవన్నీ కోర్టు ఎందుకంటే సైటేషన్స్ కూడా ఇటు అవినాష్ రెడ్డి లాయర్ సైటేషన్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు. గతంలో సుప్రీంకోర్టు ఇలాంటి కేసులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటి సైటేషన్స్ ఇచ్చారు. అటు సిబిఐ కూడా సైటేషన్స్ కోర్టుకు సమర్పించింది. మరి వీటన్నిటినీ చూడాలి, వీటన్నిటినీ పరిశీలించిన తర్వాతే న్యాయస్థానం, ఎందుకంటే 4 రోజులు సమయం తీసుకుంది. ఎందుకంటే ఇవాళ శనివారం, రేపు ఆదివారం ఆయన మరి ఈ కేసుకు సంబంధించి తీర్పు వెల్లడించాలంటే సమయం కావాలి. కాబట్టి పెద్ద కేసు, ఎందుకంటే 2 రోజుల పాటు రోజంతా కూడా ఒకే వెకేషన్ బెంచ్ 2 రోజుల పాటు పూర్తిగా వాదనలు విన్నది. కాబట్టి దానికి సంబంధించి ఇరువైపులా 3 వైపుల వాదనలు రాయాల్సి ఉంటుంది, తీర్పు వెల్లడించాల్సి ఉంటుంది. కాబట్టి టైం పడుతుంది. బుధవారం వెల్లడిస్తానని చెప్పింది. కాబట్టి మరి ఆ రోజు వాదనల తర్వాత ఆ రోజు నిర్ణయం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చూడాల్సి ఉంది. దేవి శర్మ, 3 ఇంటర్వ్యూలు మీరే చేశారు. నర్రెడ్డి సునీతారెడ్డి కావచ్చు, పిఏ కృష్ణారెడ్డి కావచ్చు, రంగన్న కావచ్చు, అలాగే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు ప్రొసీడింగ్స్, ఆర్గ్యుమెంట్స్, వాదనలన్నీ కూడా విన్నారు. సో మీకేమనిపిస్తూ ఉంది? అంటే ఎక్కడైనా సరే ఎవిడెన్సెస్కి సంబంధించి విట్నెస్ ఎక్కడైనా డబుల్ స్టాండ్ తీసుకున్నట్టు అనిపిస్తోందా? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఇది కోర్టులో జరిగేటువంటి అంశం కాబట్టి అజంప్షన్స్ అన్నవి మనం ఇక్కడ తీసుకోరాదు. వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఏం చెప్తుంది అనేటువంటిది మనం చూడాలి. న్యాయస్థానం వాదనలు వింది, అలాగే మధ్యంతర ఉత్తర్వులు అన్నది ఒకటి వెల్లడించింది. అది నిజంగా అవినాష్ రెడ్డికి ఊరట కలిగించేటువంటి అంశం. ఎందుకంటే ఆయన తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. అటు పులివెందుల హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆ రోజు అవినాష్ రెడ్డి విచారణకు వెళ్లాల్సి ఉంది, కానీ తల్లి ఆరోగ్యం బాగాలేదన్న సమాచారంతో నేరుగా పులివెందులకు బయలుదేరారు. పులివెందులలో మెరుగైన వైద్యం అందట్లేదు కాబట్టి మళ్ళీ హైదరాబాద్కు తీసుకురావాలని భావించారు. మార్గమధ్యంలోనే తల్లిని కలిసిన ఆయన తల్లితో పాటు కర్నూలు ఆసుపత్రికి వచ్చారు. కర్నూలు ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అక్కడ కూడా మెరుగైన వైద్యం జరగట్లేదు కాబట్టి హైదరాబాద్కు తరలించాలనుకున్నారు. నిన్న మరి తల్లిని తీసుకువచ్చి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. దానికి సంబంధించి చికిత్స జరుగుతోంది కాబట్టి మరి సర్జరీ జరగాలి, ఇంకా 2-3 రోజుల సమయం పడుతుంది. ఆయన ఒక్కడే కొడుకు, తన తండ్రి జైల్లో ఉన్నాడు, ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు, ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. ఇక ఆయన సోదరి అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు మరి అటు తండ్రి జైల్లో ఉండడం, ఇటు తల్లిని చూసుకోవాలంటే ఆయన ఒక్కడే. కాబట్టి ఈ టైంలో సిబిఐ కోఆర్సివ్ స్టెప్స్ ఏమైనా తీసుకుంటే ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాలి. ఆ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోకుండా, ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా సిబిఐని ఆదేశించాలని మొదట విజ్ఞప్తి చేసింది. దాన్ని సిబిఐ ఒప్పుకోలేదు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశాం, విచారణకు హాజరు కాలేదు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం దర్యాప్తు ఈ వచ్చే నెల 30 వరకు మాత్రమే ఉంది కాబట్టి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, కానీ ఈ సందర్భంలో అతడికి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేటువంటి విషయంలో తాము అపోజ్ చేస్తామని చెప్పింది. కానీ న్యాయస్థానం మాత్రం అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదనలనే మొగ్గు చూపింది. ఎందుకంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి, హాస్పిటల్కి సంబంధించి తన తల్లి ఆరోగ్యానికి సంబంధించి పరిగణలోకి తీసుకోవాలనేటువంటి విషయానికి సంబంధించి కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంది, మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించింది. కాబట్టి బుధవారం వరకు
వేచి చూడాలి, బుధవారం వరకు ఆగాలి. ఎందుకంటే వాదనలు విన్నది, తీర్పు ఇవ్వాల్సింది న్యాయస్థానమే కాబట్టి తీర్పు ఏ రకంగా ఉంటుంది, మరి అది అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. సిబిఐ అయితే వాదనలు చేసింది కానీ స్పష్టమైనటువంటి ఆధారాలు ఇవ్వలేకపోయింది. మరి ఆధారాలు ఇస్తామని చెప్పింది కాబట్టి మరి ఆ విషయంలో న్యాయస్థానం ఏ రకంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది, ఏ రకంగా దాన్ని పరిశీలిస్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి అవినాష్ రెడ్డి తరపు లాయర్ కూడా చాలా గట్టిగానే వాదనలు వినిపించారు. ఎక్కడెక్కడ సిబిఐ తప్పులు చేసిందో దానికి సంబంధించి అన్నీ చెప్పగలిగారు. ఎందుకంటే పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచి సిట్టుకు బదిలీ అయింది, సిట్టు నుంచి మళ్ళీ సిబిఐకి బదిలీ అయింది. అంటే ఈ బదిలీల పరంపర సిట్టు నుంచి సిబిఐకి బదిలీ కావడానికి సుమారు సంవత్సరం కాలం పట్టింది. మరి ఆ మధ్యలో ఎంత మేరకు వీళ్ళు కలెక్ట్ చేయగలిగారు, ఎంత మేరకు ఆధారాలు సేకరించగలిగారు అనేటువంటి విషయానికి సంబంధించి కావచ్చు. ఇక 40 కోట్ల వ్యవహారానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశం. మున్నా అనే వ్యక్తి ఎవరైతే దస్తగిరి అనుచరుడు ఉన్నాడో, దస్తగిరి అనుచరుడు మున్నా, ఈ మున్నా లాకర్ నుంచి 40 లక్షల పాటు రికవరీ చేశారు. మరి ఆ 40 లక్షలు రికవరీ చేసినప్పుడు అతని స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు, అతన్ని నేరుగా అతని లాకర్ నుంచే, అతని బ్యాంక్ లాకర్ నుంచే రికవరీ చేసినప్పుడు అతని స్టేట్మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు, ఒకవేళ రికార్డ్ చేస్తే ఆ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది అనేటువంటి ప్రశ్న హైకోర్టు వేసినప్పుడు కూడా సిబిఐ సమాధానం చెప్పలేకపోయింది. మరి ఇవన్నీ అంశాలు పరిగణలోకి ఏ రకంగా తీసుకుంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. కాబట్టి మొత్తానికి వాదనలు అయితే గట్టిగానే అందరూ వినిపించారు. అవినాష్ రెడ్డి తరపు లాయర్ అయితే సుమారు 5:30-6 గంటల పాటు ఆ రోజు జరిగినటువంటి హత్య జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని అంశాలను ఆయన ఉదాహరించారు, ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. చాలా సిబిఐ కోర్టుల్లో చాలా వాదించినటువంటి లాయర్ కాబట్టి ఆయన అన్ని విషయాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరి ఇటు సునీత లాయర్ కూడా, ఆయన కూడా తన వాదనలు వినిపించారు. సిబిఐ కూడా గట్టిగానే వాదనలు చెప్పింది. ఇవన్నీ చూడాలి మరి ఏ రకంగా న్యాయస్థానం పరిగణలోకి తీసుకొని తీర్పు వెల్లడిస్తుంది అనేటువంటిది మనం శర్మ, కోర్టు చాలా కీలకమైనటువంటి కామెంట్ కూడా చేసింది. ఇరువైపుల వాదనలు వినకుండా అవినాష్ రెడ్డి వాంగ్మూలాలపై అవినాష్ రెడ్డి వెర్షన్ వినకుండా తీర్పు ఎలా ఇస్తే అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా అని. సో ఈ పాయింట్ బేస్ చేసుకుంటే ఈ కేసు ఇంకో టర్న్ తీసుకున్నట్టుగా భావించవచ్చా? అంటే కేవలం ఇది ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించే వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి, ఆయన ఫాలోయర్ ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ తర్వాతే ముందస్తు బెయిల్ పిటిషన్ అన్నది హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేశారు. ఆ సందర్భంలోనే ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే కేసుకు సంబంధం లేని వ్యక్తులను సిబిఐ అరెస్ట్ చేస్తోంది, జైలుకు పంపుతోంది, మళ్ళీ కస్టడీ పేరుతో విచారిస్తోంది, వేధిస్తోంది, ఏ రకమైనటువంటి సమాధానాలు రాబట్టలేకపోతుంది. కానీ మరి తన విషయంలో కూడా ఆ రకంగా వ్యవహరించేటువంటి ప్రమాదం ఉందని తాను ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకుంటున్నాను కాబట్టి తనకు ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని కోరారు. కానీ మరి ఆ అంశం అటు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టే ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ను తేల్చాలని చెప్పింది. కాబట్టి మళ్ళీ ఇక్కడ జరిగింది, విచారణ జరిగింది, నిన్న ఇవాళ జరిగింది. మరి ఈ క్రమంలోనే అన్ని అంశాలను సిబిఐ కావచ్చు, అటు అవినాష్ రెడ్డి తరపు లాయర్ కావచ్చు, అన్ని కోర్టు ముందు ఉంచారు, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వాలో అవినాష్ రెడ్డి తరపు లాయర్ చెప్పారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు చెప్పారు. ఆ తర్వాత మరి కేసు వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత సంవత్సరం తర్వాత సిబిఐకి బదిలీ అయింది. సిబిఐకి బదిలీ అయిన 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డిని విచారణ పేరుతో సిబిఐ నోటీసులు ఇస్తోంది. మరి ఈ 2 ఏళ్లకు ముందే కుట్ర జరిగింది, వివేకానంద రెడ్డి హత్యకు కుట్ర జరిగింది అనేటువంటి విషయానికి సంబంధించి సిబిఐ చెప్తోంది. మరి అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని అప్పుడే చెప్పింది. మరి ఎందుకు అప్పటి నుంచి విచారణ చేయకుండా కేవలం ఈ 4-5 నెలల క్రింది నుంచే ఈ కేసును వేగవంతం చేస్తోంది, ఒక వ్యక్తి టార్గెట్గా, ఒక వ్యక్తే లక్ష్యంగా విచారణ జరుపుతోంది అనేటువంటి, దర్యాప్తు జరుపుతోంది అనేటువంటి విషయానికి సంబంధించి అవినాష్ రెడ్డి తరపు లాయరే ప్రధానంగా వాదనలు వినిపించారు. మరి ఇది రాజకీయ కుట్రంతోనే, రాజకీయ కోణంతోనే, రాజకీయ దురుద్దేశంతోనే ఈ దర్యాప్తు అన్నది జరుగుతోంది. కాబట్టి మరి ఈ విషయంలో విచారణ అన్నది పారదర్శకంగా జరగాలని అవినాష్ రెడ్డి తరపు లాయర్ చెప్పారు. విచారణకు అవినాష్ రెడ్డి సహకరిస్తారని చెప్పారు. ఎప్పుడు పిలిచినా, ఇప్పటి వరకు అనేక నోటీసులు జారీ చేసినా 7 సార్లు విచారణకు హాజరయ్యారు. మళ్ళీ రీసెంట్గా జారీ చేసినటువంటి 3 నోటీసులకు ముందు రోజే నోటీస్ ఇచ్చి మరునాడే రమ్మంటే తనకు కుదరదు, 4 రోజుల గడువు కావాలని మొదటి నోటీసులో, ఈ నెల ఇచ్చినటువంటి మొదటి నోటీసులో ఆయన
సమాధానం ఇచ్చారు. మళ్ళీ 2 నోటీసుల విషయంలో తన తల్లి ఆరోగ్యానికి సంబంధించి అనారోగ్యంతో బాధపడుతోంది కాబట్టి తాను హాజరు కాలేని కొంత గడువు కావాలని కోరారు. కాబట్టి ఈ 3 నోటీసులకు సంబంధించి తప్పిస్తే మిగతా అన్ని నోటీసులకు సమాచారం ఇచ్చాను, సమాధానం ఇచ్చాను. 500 ప్రశ్నలు 7 రోజుల విచారణలో 500 ప్రశ్నలకు తాను సమాధానం ఇచ్చాననేటువంటి విషయాన్ని కూడా అవినాష్ రెడ్డి చెప్పారు. కాబట్టి అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదనల్లో వినిపించారు. కాబట్టి మరి ఇవన్నీ కోర్టు ముందుకు వెళ్ళాయి. కోర్టు రిటర్న్గా రికార్డ్ చేసింది. అవన్నీ చూస్తారు, పరిశీలిస్తారు. కాబట్టి అవన్నీ పరిగణలోకి తీర్పు వెల్లడించేటువంటి ముందు ఇవన్నీ కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. దేవి శర్మ, బుధవారం కోర్టు పరిధిలోని అంశం బెయిల్ ఇస్తుందా లేదా అన్న విషయం అయితే దానికంటే ముందు మీరు ఒక పాయింట్ లేవనెత్తారు. 40 కోట్ల డీల్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మున్నా కావచ్చు, అలాగే హైర్ చేసినటువంటి ఎర్రగంగిరెడ్డి, అలాగే దస్తగిరి, వీళ్లకు సంబంధించి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళని ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉంటే కనుక దస్తగిరి బెయిల్ను రద్దు చేయాల్సిన అంశం ఉంటుంది కదా, దీన్ని ఇంకా ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. అసలు అవినాష్ రెడ్డి రోల్ ఎక్కడ ప్రారంభమైందంటే ఈ కేసుకు సంబంధించి అతనికి కనెక్షన్ ఉంది అనేటువంటి విషయం దస్తగిరి స్టేట్మెంటే. దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ, ఇతర వ్యక్తులకు సంబంధించి కానీ ఆ రోల్ అన్నది బయటికి వచ్చింది. మరి దస్తగిరే తాను ఈ వివేకానంద రెడ్డిని హత్య చేశాడని చెప్తున్నాడు. మరి హత్య చేసినటువంటి వ్యక్తే ఏ రకంగా ఈ అప్రూవర్గా మారి ఈ రకమైనటువంటి సమాధానం ఇచ్చి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తే దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు అన్నదే అవినాష్ రెడ్డి అభ్యంతరం. ఒక వ్యక్తే తానే హత్య చేసి తర్వాత అప్రూవర్గా మారి ఈ వ్యక్తులే తానను హత్యకు పురుగొల్పారు అని అతను చెప్తే దాన్ని ఏ రకంగా నమ్ముతారన్నదే ఇప్పుడు అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి అభ్యంతరం. మరి దస్తగిరి స్టేట్మెంట్లో మనం ఒకసారి పరిశీలిస్తే కనుక అవినాష్ రెడ్డి డబ్బులు సమకూర్చాడని, అది శివశంకర్ రెడ్డి ద్వారా ఎర్రగంగిరెడ్డికి ఆ డబ్బులు వెళ్ళాయని, ఎర్రగంగిరెడ్డి దస్తగిరికి 5 కోట్లు ఇవ్వజూపాడని, ఇస్తానని, దానికి కొంత పార్ట్ అమౌంట్ ఇచ్చాడని, ఇవన్నీ దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మరి దీని వెనుక గంగిరెడ్డి తనకు చెప్పాడని, దీని వెనుక కొందరు పెద్ద వ్యక్తులు ఉన్నారు, హత్య చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా కాపాడుతారు, తనకు ఏ రకమైనటువంటి భయం లేదు అనేటువంటి విషయాన్ని గంగిరెడ్డి తనతో చెప్పాడు అనేటువంటి విషయాన్ని దస్తగిరి ఆ స్టేట్మెంట్లో చెప్పారు. ఆ తర్వాతే ఈ అంశం అనేది ప్రధానంగా తెరపైకి వచ్చింది. కానీ ఇక్కడ అవినాష్ రెడ్డి మరి వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి రోల్ ఏ విధంగా ఉంది, అతడు డైరెక్ట్ కనెక్టివిటీ అనేది ఏ రకంగా ఉంది అనేది ఇప్పటి వరకు సిబిఐ ఆధారాలు చూపలేకపోయింది. కానీ కేవలం దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పటి వరకు దర్యాప్తు జరుగుతూ వస్తుంది సెకండ్ పార్ట్లో. కాబట్టి మరి దీన్ని ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటారన్నది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే దస్తగిరి ఇప్పటికే బయట ఉన్నాడు, బెయిల్ పైన బయట ఉన్నాడు, మరి అతడు అప్రూవర్గా మారిపోయాడు. మరి ఇక్కడే సిబిఐ దస్తగిరిని 2 నెలల పాటు ఢిల్లీలో ఉంచుకొని తమకు అనుకూలంగా స్టేట్మెంట్లు రాయించుకొని ఆ తర్వాత అతడు ముందస్తు బెయిల్కు సంబంధించి అంతకుముందే అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో పాటు ఆ తర్వాత అప్రూవర్గా మార్చుకొని ఈ రకంగా వ్యవహరించింది అనేటువంటి ఆరోపణలనే ప్రధానంగా వినిపిస్తూ వస్తున్నారు అవినాష్ రెడ్డి. మరి ఈ కోణంలో కూడా మరి ట్రయల్కు సంబంధించి అది విచారణ జరగాలి. కేవలం ఇది ముందస్తు బెయిల్ పిటిషన్కు సంబంధించి మాత్రమే కాబట్టి లోతుగా ఈ కేసుకు సంబంధించి వెళ్ళదు. కేవలం అతడికి ముందస్తు బెయిల్ ఇవ్వాలా వద్దా దానికి సంబంధించే మెరిట్స్ డిమెరిట్స్ అన్నది పరిగణలోకి తీసుకుంటుంది. మరి ఆ కోణంలోనే ఇవన్నీ వాదనలు జరిగాయి. మరి ఆ వాదనలకు సంబంధించి న్యాయస్థానం ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఏ రకంగా తీర్పు ఇస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది. దేవి, అంటే ఈ కేసులో జనరలైజ్ గా వచ్చేటువంటి కామన్ డౌట్ ఏంటంటే ఒక హత్య చేసి అప్రూవర్ గా మారిన వ్యక్తి ఏం చెప్పినా అది కోర్టు కానీ లేకపోతే సిబిఐ కానీ పరిగణిస్తుందా, అప్రూవర్ డబుల్ స్టాండ్ తీసుకునే అవకాశం లేదా, ఇది కామన్ గా వస్తున్నటువంటి డౌట్. దస్తగిరి స్టేట్మెంటే అదే మనం మొదటి నుంచి చెప్తున్నాం, వివాదాస్పదమైనటువంటి దస్తగిరి స్టేట్మెంటే ఇప్పుడు సిబిఐ దాన్ని కీలకంగా పరిగణిస్తోంది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి అంశం అన్నదే తెరపైకి వచ్చింది. వాళ్లే ఈ కేసుకు సంబంధించి కుట్రదారులుగా వ్యవహరించారనేటువంటి అంశమే తెరపైకి వచ్చింది. రాజకీయ కోణంతోనే అతన్ని ఇక్కడ ఉండకుండా చూడాలని అటువంటి అంశానికి సంబంధించి తెరపైకి వచ్చింది. కాబట్టి మరి దస్తగిరి స్టేట్మెంటును సిబిఐ పరిగణలోకి తీసుకుంది, కోర్టు కూడా దాన్ని పరిగణలోకి అనుమతించింది. సిబిఐ ఏదైతే
వేసిందో అప్రూవర్గా మార్చేటువంటి విధానానికి సంబంధించేసిందో కోర్టు కూడా పరిగణలోకి తీసుకుంది. కాబట్టి మరి దస్తగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం సిబిఐ దర్యాప్తు అనేది కొనసాగుతోంది. ఇప్పటి వరకు 3 ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి రాజకీయ కోణమే, రాజకీయ వైరుధ్యమే, రాజకీయ అంశమే తెరపైకి వచ్చింది. దాన్నే ఇప్పుడు ప్రధానంగా తెరపైకి సిబిఐ తీసుకువచ్చింది. టికెట్ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి కాబట్టి వివేకానందరెడ్డి ఉంటే గనక తనకు టికెట్ రాదు, ఆ కోణంలోనే వివేకానందరెడ్డిని అవినాష్ రెడ్డి హత్య చేయించి ఉంటాడు అనేటువంటి అంశానికి సంబంధించి సిబిఐ ప్రధానంగా బలంగా వినిపిస్తోంది. కానీ దాన్నే అవినాష్ రెడ్డి తీవ్రంగా విభేదిస్తూ వస్తున్నారు. అవినాష్ ఈ ఎన్నికల సమయంలో తన దగ్గరి బంధువు అయినటువంటి వివేకానందరెడ్డి, తన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నటువంటి వివేకానందరెడ్డి, తనకు పూర్తిగా మద్దతు ఇస్తున్నటువంటి వివేకానందరెడ్డి, అక్కడ 2-3 నియోజకవర్గాల్లో చాలా ప్రభావం కలిగినటువంటి వివేకానందరెడ్డి తనకు మద్దతు ఇస్తూ ఉంటే ఎందుకు అతన్ని చంపేటువంటి ప్రయత్నం తాను చేస్తాననేటువంటి విషయాన్ని ప్రధానంగా బలంగా వినిపిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి ఎక్కడ కూడా సిబిఐ ఆధారాలు చూపలేకపోతుంది. కేవలం మరి సిట్టు జరిపినటువంటి విచారణలో కావచ్చు, సిట్టు సేకరించినటువంటి స్టేట్మెంట్లలో కావచ్చు, అటు తర్వాత సిబిఐ సేకరించినటువంటి సమాచారంలో కావచ్చు కాంట్రడిక్షన్, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిట్టుకు సిబిఐ దర్యాప్తుకు మధ్య జరిగినటువంటి విచారణలో కావచ్చు 2 సమాధానాలు వేరువేరుగా ఉన్నాయి. ఇదే ప్రధానంగా అవినాష్ రెడ్డి లాయర్ వాదనలు వినిపించినటువంటి అంశం. వాటిని ఎందుకు సిట్ గతంలో స్వాధీనం చేసుకున్నటువంటి సిట్ స్టేట్మెంట్లను ఇప్పుడు ఎందుకు ముందుకు తీసుకురాలేకపోతుంది, ఎందుకు అవి చూపలేకపోతుంది అనేటువంటి అభ్యంతరాలనే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి ఈ అంశాలన్నిటినీ కోర్టు ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఇక్కడే కోర్టు కూడా ఒక అభ్యంతరం వ్యక్తం చేసింది. సేకరించినటువంటి సమాధానాలు, సేకరించినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి పిటిషనర్కు అంటే అవినాష్ రెడ్డికి ఇవ్వాలి కదా, అవినాష్ రెడ్డికి ఇవ్వకపోతే దీనికి సంబంధించి ఏ రకంగా తను నిర్ణయం వెల్లడిస్తాను, ఒకవేళ ఇక్కడ వాళ్లకు వ్యతిరేకంగా వస్తే మరి వాళ్ళు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసుకునేందుకు అవకాశం ఉండదు కదా, మరి ఆ రకంగా వ్యవహరించడం సహజ న్యాయ సూత్రానికి విరుద్ధము, క్రిమినల్ ప్రొసీజర్లో ఆ రకమైనటువంటి అంశం లేదు అనేటువంటి అంశాన్నే హైకోర్టు చెప్పింది. కాబట్టి మరి చూడాలి, మరి సిబిఐ సోమవారం నాడు లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు కోర్టుకు ఇస్తానని చెప్పింది. మరి అదే రోజు పిటిషనర్ లాయర్ కూడా ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇస్తుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఇస్తేనే ఆ బుధవారం నాడు నిర్ణయం వెల్లడిస్తారు కాబట్టి ఆ లోపు ఇవ్వాలి, ఇస్తే నిర్ణయం ఉంటుంది కాబట్టి నిర్ణయాన్ని మనం చూడాల్సి ఉంది. అంటే ఎలా చూడొచ్చు అంటే కోర్టే చెప్పింది క్రిమినల్ లా ప్రొసీజర్ ప్రకారం పిటిషనర్కి ఖచ్చితంగా వాంగ్మూలాలకు సంబంధించిన ఇన్పుట్స్ అన్ని ఇవ్వాలని, సిబిఐ సమాధానం ఇచ్చింది ఇప్పుడున్న పరిస్థితిలో ఇవ్వలేమని. సో రేపు బుధవారం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుందిగా, దాన్ని బేస్ చేసుకునే ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయా? ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్లన్నీ ఇవ్వాలనేటువంటిదే హైకోర్టు చెప్పింది కాబట్టి మరి ఇస్తుందా లేదా అనేది చూడాలి. సోమవారం ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పింది. మరి మధ్యంతర ఉత్తర్వులు వెల్లడించేటువంటి క్రమంలో కూడా సిబిఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కానీ న్యాయమూర్తి మాత్రం ఖచ్చితంగా అతన్ని బుధవారం వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దనేటువంటి విషయాన్ని చెప్పింది. మరి ఈ విషయంలో కూడా ఖచ్చితంగా సోమవారం నాడు వాళ్ళు లిఖితపూర్వకమైనటువంటి సమాధానాలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇటు అవినాష్ రెడ్డి లాయర్ను కూడా అదే చెప్పింది, మీరు కూడా ఏవైతే మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు వాదించినటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిటర్న్గా సబ్మిట్ చేయాలని చెప్పింది. మరి సోమవారం నాడు వాళ్ళు అందరూ రిటర్న్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత, పరిశీలించిన తర్వాత వాటన్నిటిని సైటేషన్ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులను కూడా కోర్టుకు సమర్పించారు. కాబట్టి ఈ రకమైనటువంటి కేసులకు సంబంధించి అవన్నింటినీ కూడా పరిశీలించాలి. పరిశీలించిన తర్వాతే న్యాయస్థానం దీనికి సంబంధించినటువంటి తీర్పు వెల్లడించేటువంటి అవకాశమే ఉంటుంది. దేవి. రైట్ శర్మ, మళ్ళీ మీ దగ్గర